మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వాక్య భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వాక్యం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళేరు. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దారి ప్రక్కన ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు, కళ్ళు కనబడిన వాళ్ళు. వారు కళ్ళు కనబడకుండా మరి చాలా ఇబ్బంది పడుతూ వారి జీవితాన్ని అలాగే గడుపుకుంటున్న పరిస్థితుల్లో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణానికి వెళ్తున్నాడని, ఆ పట్టణం గుండా యేసు ప్రభు వెళ్తున్నాడని గుర్తించి యెరికో పట్టణాన్ని యేసుక్రీస్తు ప్రభు దాటి వెళ్ళిపోతే మరలా ఎప్పటికీ ఆయన్ని కలుసుకోలేము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యెరికో దాటిన తర్వాత యెరూషలేము పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్ళి మనుషులందరి రక్షణార్థమై సిలువలో చనిపోబోతున్నాడు. ఆయన యెరికో పట్టణాన్ని దాటుకుని వెళ్తున్న ఈ సందర్భంలో ఒకవేళ ఆయన దాటుకుని వెళ్ళిపోతే మరలా ఎప్పటికీ కలుసుకోలేము, మేము ఎప్పుడు ఇక్కడే ఉండి గుడ్డివారిగా ఉండి అడుక్కొని తినాలి, మా బ్రతికి ఇంకెప్పుడు ఇలాగే ముగిసిపోద్దని గుర్తించిన ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా కేకలైన మొదలుపెట్టారు. మీరు 30వ వచనం చదివితే, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించమని బిగ్గరగా కేకలు వేశారు. అక్కడున్న వాళ్ళు చూసి గద్దించారు, ఏయ్ నోరు మూసుకుని కూర్చో, యేసు ప్రభు వెళ్తుంటే అలా అరుస్తున్నావేంటి, బుద్ధి ఉందా లేదు నీకు, గుడ్డోడు లాగుండు, అడుక్కో, ఇదిగో రూపాయి తీసుకో అని కేకలు వేసి గద్దిస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరు కూడా అనుకున్నారు, మనుషులు ఎంతగా అనుకున్నా పర్లేదు, మమ్మల్ని గద్దించినా కొట్టినా లాక్కును పోయినా మమ్మల్ని ఓ ప్రక్కన పడేసినా పర్లేదు, ఒక్కసారి ఆ దావీదు కుమారుడైన ప్రభు దృష్టి మా మీద పడితే చాలని మరింత గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు 34వ వచనం చదివాం. యేసు వారి మీద కనికరపడి వారిని ముట్టారు, వెంటనే వారు దృష్టి పొందారు. ఇలా ఉదయకాల సమయంలో ఒకవేళ మనుషులు మిమ్మల్ని కూడా ఆ విధంగా వెనక లాగేస్తున్నారేమో, మనుషులు మిమ్మల్ని త్రొక్కేస్తున్నారేమో, మనుషులు మిమ్మల్ని ఎతకకుండా అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారేమో, మీకున్న తలాంతులు కావచ్చు, మీకున్న అవకాశాలు కావచ్చు, మీలో ఉన్న ఆత్మీయ మంటను ఆర్పేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారేమో. అవును, లోకంలో సమాజంలో మనుషులు ఎలా ఉంటారంటే ముందుకు వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించే దానికంటే వెనుకొక లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒక నిలబడి పాట పాడుతుంటే బాగా పాడావమ్మా అని చెప్పేదానికంటే ఆ పాట ఎలా కంటే ఇంకోలాగా పాడుంటే బాగుండేది కదా అని ఒక 10 నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు. ఈ రోజులో యూట్యూబ్లో కూడా చూస్తుంటే చాలామంది సత్య సువార్తను దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవ సేవకులు భారంతో ప్రయాసపడుతుంటే వారిని ప్రోత్సహించే వారికంటే, వారిని సమర్థించే వాళ్ళకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఏదో ఒక రకంగా వారిని హీనపరచాలి, ఏదో ఒక రకంగా వారి గురించి చెడ్డగా మాట్లాడి, వారి ఫోటో వేసుకొని వారి మీద చెడ్డగా మాట్లాడి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టి తద్వారా వాళ్ళు ఏదో లాభం పొందుకోవాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓ ప్రాంతంలో ఒక ఆమె ఒక పాట పాడిందంట, ఒక సహోదరి చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచి వెళ్ళి కూర్చుంది. అందరూ కూడా చప్పట్లు కొట్టి చాలా బాగా పాడావమ్మా, నిజంగా దేవుని సన్నిధి మన మధ్యనే కదలాడిందని అందరూ మెచ్చుకుంటూ అభినందిస్తుంటే ఒక ఆయన చాలా వేగంగా తానున్న చోటు నుంచి లేచి ఆమె దగ్గరికి పరుగును వెళ్ళి ఆమె చెవులో ఇలా అంటున్నాడంట, నువ్వు పాడిన పాట సూపర్ అనుకుంటున్నావేమో, ఇదే పాట నా భార్య పాడుంటే టాపు లెగిసిపోయి ఉండేది తెలుసా అన్నాడంట ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, నిన్ను ఎలా అయినా కృంగదీయాలి, నిన్ను ఎలా అయినా పడగొట్టాలి. కొంతమంది ఇతరులను ప్రోత్సహించేదానికంటే వెనుకొక లాగేవాళ్ళు మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా. అలాంటి సందర్భంలో నువ్వు ఇంకా దిగులు పడిపోయి నిరాశ పడిపోయి ఇంకా అయిపోయింది, ఇంక నేను చెయ్యను, ముందుకు వెళ్ళను అనుకునేదానికంటే మరింత ఎక్కువగా నువ్వు బౌన్స్ అవ్వగలిగితే దేవుడు ఆ రోజు ఆ గుడ్డి వాళ్ళ మీద కనికరపడి బాగు చేసినట్లుగానే, ఒక అద్భుతాన్ని పొందినట్లుగానే ప్రభువు కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలుగుతాడు. నా భర్త నన్ను వెళ్ళనివ్వట్లేదండి, నా భార్య ప్రార్థన చేసుకునివ్వట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదండి, నన్ను తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరు లేరండి, నేను ఒంటరిగా ఉన్నాను, ఎలా వెళ్ళగలను అని ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు పెట్టి నీకున్న ప్రతి ఆటంకాన్ని ఒక సాకుగా చూపించే బదులు వీటిని దాటుకొని ఎలా రాగలను నేను. షద్రకు మేషకు అబేద్నెగోలని రాజు అన్నాడు, ఎవరైనా దూర మైదానంలో నిలబడిన ఆ ప్రతిమకు ఆల్మోస్ట్ 90 అడుగులు అంటే 9 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు ప్రతిమ నిలబెట్టి ఆ బొమ్మకు మొక్కిమన్నప్పుడు అందరూ మొక్కేశారు, షద్రకు మేషకు అబేద్నెగోలు తప్ప. ఒకవేళ మీకు వినబడలేదేమో, మళ్ళీ సౌండ్లు చేస్తారు, మ్యూజిక్ వాయిస్తారు, వెళ్ళండి నమస్కారం చేయండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం మనకు తెలుసు కదా, రాజా మాకు వినబడింది కానీ మేము నమస్కారం చేయం, మా దేవునికి తప్ప దేనికి మేము సాగిలపడం,
అయితే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను. ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం, టెన్షన్ మాకు కూడా లేదు. మాకేమాత్రం భయం లేదు. అగ్నిగుండంలో పడేస్తే పడేయండి అంతే. మనందరికీ తెలుసు ఆ చరిత్ర భాగం. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే 4వ వ్యక్తిగా ప్రభువు ఉన్నాడే కానీ ప్రభువు వారిని వదిలిపెట్టేలేదు కదా. వారి ముందు ఒక సవాలు, ఒక ఆటంకం ఉంది, ఒక వ్యతిరేకత ఉంది. కానీ వారు నమ్మింది ఒకటే, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఈవెన్ రక్షించకపోయినా సరే మేమైతే మా నీతిని, మా భక్తిని, మా మార్గాన్ని విడిచిపెట్టాం. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే ప్రభు మీద నమ్మకంతో, ప్రభు మీద విశ్వాసంతో వస్తారు. ఓ దేవుడు మేలు చేస్తాడు, బాగు చేస్తాడు, అద్భుతం చేస్తాడని. కొన్నిసార్లు దేవుడు వెంటనే అద్భుతం చేయకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. వెంటనే వాళ్ళు యూటర్న్ తీసుకొని, ఇక్కడేం పని అవ్వలేదండి, మాకు దేవుడు ఏం చేయలేదండి, మమ్మల్ని మోసం చేశాడండి, దేవుడు వదిలిపెట్టేశాడండి, పాస్టర్ గారు చెప్పే మాటలని అబద్ధాలండి అని యూటర్న్ తీసుకొని మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. అంతము వరకు సహించువాడు ధన్యుడు అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం రాయబడి ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడుతుంది. దాని అసలైన అర్థం ఏంటో తెలుసా? ఇచ్చేంత వరకు అడుగుతూ ఉండాలంట. దేవుడు మనకు సమాధానము లేదా మనం అడిగింది మనకి ఇచ్చేంత వరకు అడుగుతూ ఉండాలి. దానినే పట్టుదలతో ప్రార్థించాలి అని బైబిల్ చెబుతుంది. ఈరోజు వాక్యం వింటే నీ జీవితంలో కూడా మనుషులు ఏదో అడ్డు పెడుతున్నారండి, మా ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదని వెనుకకు వెళ్ళిపోయే బదులు, అవసరం అనుకుంటే నా ప్రభు కొరకు ఒక దెబ్బ తింటాను, నా ప్రభు కొరకు ఒక నింద పడతాను, నా ప్రభు కొరకు ఒక అవమానం భరిస్తాను, ఏదేమైనా నా ప్రభువుని వెంబడించడంలో, ఆయన కార్యం పొందుకోవడంలో వెనుక తీయను అనే పట్టుదలతోనూ మరింత ఎక్కువగా కేకలు వేయగలిగితే యేసుక్రీస్తు ప్రభు కనికరపడ్డాడు, వారి కన్నులు ముట్టి బాగు చేశాడు. ఈరోజు నిన్ను ఆటంకపరుస్తున్న, నిన్ను ఆపు చేస్తున్న పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు. వాటిలో కూడా మరింత ఎక్కువగా కేకలు వేయగలిగితే ఏమంటే ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంత బలంగా ఆ వ్యక్తులని అడ్డుపెట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు, గద్దించారు అన్నది వాక్యంలో. వారి మీద విసిగి ఉండొచ్చు, వారి మీద ఇంకా బెదిరించి ఉండొచ్చు. కానీ వారు మరింతగా కేకలు పెట్టారు. అందుకే ప్రభు వారి మీద కనికరపడ్డారు. ఈరోజు ప్రజలు నిన్ను నిలిపివేయాలని, ఆపు చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో. భయపడకు. నీవు దేవుని చేతిలో బలంగా వాడబడాలంటే మరింత బలంగా ప్రార్థన చేయాలి. దావీదు మీద సౌలుకు విషపు చూపు వచ్చింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా గొలియాతును దావీదు చంపినప్పుడు దావీదుకు 10,000 కొలది జయములు అంటే సౌలుకి 1,000 కొలది జయములను చెప్పినప్పుడు ఆ ఒక్క పాట దావీదుకు తంటా తీసుకొచ్చింది, శ్రమను తీసుకొచ్చింది. దావీదు మీద విషపు చూపిసి ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ సౌలు దావీదును ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే దావీదు దేవుని మీద మనసు పెట్టుకున్నాడు కాబట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషుల మీద ఎంతగా మాట్లాడుతున్నారు, మనుషుల్ని ఎంతగా వెనక త్రొక్కేస్తున్నారు అని కాకుండా, నేను నా ప్రభు దృష్టికి ఎలా కనబడుతున్నాను, ఆయన కనికరం పొందుకునేటట్లుగా నేను ఉన్నానా లేదా అని మనం ఆలోచించుకోవాలి.